రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి సార్? ఈసారైనా ప్రూవ్ చేసుకోగలడా? అంటే పోయినసారి ఏంటంటే ప్లే ఆఫ్ అవకాశాలు పోయాక సెంచరీ చేశాడు. కానీ సెలబ్రేషన్స్ హై లెవెల్లో చేసుకున్నారు. మరి ఈసారి రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? రిషబ్ పంత్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ క్రికెటర్. సరే ఆ బ్యాడ్ ఫేజ్ నుంచి అతను బయటకు వస్తాడు. చాలా ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేసిన యువరాజ్ సింగ్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా నేను విజువల్స్ చూశాను. మరి అవి ఏ విజువల్స్ నాకు రియల్ తెలియదు. నిజమే అంటారా సార్? యువరాజ్ సింగ్ తోటి ఏమో అది ఏనో నాకు తెలియదు. నిజమైతే మాత్రం ఎందుకంటే యువరాజ్ సింగ్ మనకి శుభ్మన్ గిల్ కానీ అభిషేక్ శర్మ కానీ ఎంత బాగా అతని 1-on-1 కోచింగ్లో వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో మనకు తెలుసు. సో రిషబ్ పంత్ ఏదో ఒక పాయింట్లో ఫుల్ ఫామ్లోకి వస్తాడు. లాస్ట్ సీజన్ ఐ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్, బట్ రిషబ్ పంత్ కూడా ఫామ్లోకి వస్తాయి. ఆయుష్ బౌదన్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. టీంకి బౌలింగ్ కూడా చాలా చాలా బాగుంది అసలు యాక్చువల్గా. ఈసారి హసరంగా కూడా ఆ టీంలో జాయిన్ అయ్యాడు స్పిన్నర్గా. ఎల్ఎస్జీ షుడ్ డూ వెల్, ఎందుకంటే ఆ బ్యాటింగ్లో వాళ్ళకున్న బ్రహ్మాండమైన ఫైర్ పవర్. మార్ష్, పూరన్, రిషబ్ పంత్, మార్క్రమ్, బదోని ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దట్ టీమ్ ఈజ్ రియలీ డేంజరస్. యా సార్, రిషబ్ పంత్ టెస్ట్లో కూడా T20 ఇన్నింగ్స్ ఆడతాడు. ఇక రిషబ్ పంత్ టెస్ట్లకే పరిమితం అవుతాడు. ఇక ఫ్యూచర్లో T20లో ఛాన్స్ లేదు, వన్డేలో కూడా ఛాన్స్ లేని పరిస్థితి. ఎందుకంటే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అది మనం చెప్పలేము. వాళ్ళ ఇప్పుడు ఎవరు అనుకున్నారు ఇషాన్ కిషన్ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ T20 టీంలోకి వచ్చి వరల్డ్ కప్లో స్టార్ పర్ఫార్మర్ అవుతాడని చెప్పి. సంజు శాంసన్ వచ్చి మనకి ప్లేయర్ విత్ టోర్నమెంట్ అవుతాడని మనం ఊహించామా? అసలు 11లో ఉంటాడు అనుకున్నామా? టీంలో ఉన్నాడు వరల్డ్ కప్లో, కానీ 11లో సెకండ్ హాఫ్లో ఛాన్స్ వచ్చింది. అతను దాన్ని చక్కగా ఉపయోగించుకుని బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. సో మనం ఏది కూడా అలా చెప్పలేం. రిషబ్ పంత్ ఇవాళ లేడు, నెక్స్ట్ వరల్డ్ కప్కి అతనే ఉండొచ్చు. ఒలింపిక్స్లో మన ఆడే టీంకి అతను ఉండొచ్చు టీంలో. టెస్ట్లో వన్డేల్లో కూడా ఇప్పటికీ రిషబ్ పంత్కి ఖచ్చితంగా ఐ థింక్ ఛాన్స్ ఉంటుంది. కేఎల్ రాహుల్ ఈజ్ దేర్ మన వన్డేల్లో కానీ ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో టీంలో కూడా రిషబ్ పంత్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ 11లో ఉన్నాడు, రిషబ్ పంత్ వాజ్ పార్ట్ ఆఫ్ ది. సో వన్డేల్లో టెస్ట్లో ఉంటాడు. రిషబ్ పంత్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ని ఏ టీం అయినా ఖచ్చితంగా, అంటే 2 రకాలుగా బ్యాటింగే కాకుండా అతను కీపింగ్ చేసినప్పుడు టీంని అంతా బాగా ఉత్తేజపరుస్తాడు. ఆ టీంలో ఆ టీమ్ స్పిరిట్ని అతని రెగ్యులర్గా మాట్లాడడం కానీ టీంని అంతా చాలా యాక్టివ్గా ఆ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా అతను చూసుకుంటాడు. సో ఆ రకంగా అతను చాలా ఇంపార్టెంట్ మెంబర్. ఆ టీంలో అలాంటి ప్లేయర్ ఉండాలి. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ అనేది చాలా అవసరం. అది మనకి రిషబ్ పంత్ ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు రిషబ్ పంత్కి యువరాజ్ సింగ్ టిప్స్ ఇస్తున్నాడు క్రికెట్కి సంబంధించి అని మీరు చెప్తున్నారు. గతంలో కూడా అభిషేక్ శర్మని, అలాగే వరల్డ్ కప్కి ముందు సంజు శాంసన్ కూడా టిప్స్ ఇచ్చాడు యువరాజ్ సింగ్ బ్యాటింగ్ సంబంధించి అని ఫొటోస్ రిలీజ్ అయ్యాయి. అవి నిజమా సరే అయ్యేనా అంటే? నాకు తెలియదు మరి సంజు శాంసన్కి ఇచ్చాడు లేదు. సంజు శాంసన్కి సచిన్ టెండూల్కర్ ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చాడు. అంటే ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకి టెక్నికల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక లో ఫేజ్లో ఉన్నారు, ఫామ్లో లేరు, లేకపోతే మీకు కంటిన్యూస్గా ఫెయిల్, వాటిని ఆ సిచ్యుయేషన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది సచిన్ లాంటి వాళ్ళు చెప్తే నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను కూడా ఒక లో ఫేజ్ని ఫేస్ చేశాను. దాంట్లోంచి బయటకు రావడానికి నేను మెంటల్గా ఈ రకంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ మెంటల్ ప్రిపరేషన్ గురించి సచిన్ లాంటి వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు, యువరాజ్ సింగ్ అడ్వైజ్ ఇస్తారు. అంతేగాని బోల్డ్ అంత టెక్నికల్గా ఈ స్టేజ్లో మార్పులు చేస్తే అది ప్రమాదం అవుతుంది. అటు పాత టెక్నిక్ అలవాటు చేయలేక కొత్త టెక్నిక్ అడ్జస్ట్ కాలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. టెక్నికల్ కంటే కూడా ఎందుకంటే ఈ స్టేజ్కి ఆడుతున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా చాలా ఆ ఎబిలిటీ ఉంది, వాళ్ళు ఒక పద్ధతికి అలవాటు పడిన వాళ్ళు. సో మెంటల్ మేకప్ విషయంలో మెంటల్గా మీరు ఏ విధంగా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, ఏ విధంగా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి విషయంలో వీళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అయ్యారు, అది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా మీకు మోటివేషన్ ఇవ్వడానికి, ప్రాపర్గా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఈ సీనియర్ ప్లేయర్స్ వాళ్ళ అడ్వైస్ పనిచేస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.